హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసి నా వ్యాక్సినేషన్ నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు ఎలా ఉంది అనేది మాత్రమే చూపిస్తున్నాను ఈరోజు, ఎందుకంటే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి నాకు. దీన్ని మాత్రం మీరు మిస్టేక్గా తీసుకోకండి, అందరికీ రాకపోవచ్చు. బట్ నేను వ్యాక్సినేషన్ తీసుకున్న నెక్స్ట్ డే నాకు ఎలా ఉంది అనేది ఈరోజు చూపిస్తున్నాను. కొద్దిగా నాకు ఫీవర్ మాత్రం వచ్చేసిందండి. ఫుల్ బాడీ పెయిన్స్, అంటే ఫీవర్తో వచ్చిన బాడీ పెయిన్స్ అనమాట. ఫీవర్తో వచ్చిన బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఫుల్ హెడేక్ ఉంది అండ్ ఫీవర్ ఉంది. సో అదనమాట. ఈ ఒక్కరోజే అలాగుంది. ఇంకా నెక్స్ట్ డే నేను నార్మల్ అయిపోయాను. సో ఈరోజు మాత్రం నేను 2 డోలో ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంకా రెస్ట్, మొత్తం బెడ్లోనే ఉన్నానమాట. నా వల్ల కాలేదనమాట అసలు. లేచి ఏ మాత్రం కూడా ఏ వర్క్ కూడా చేయలేదు. ఈవెన్ ఆఫ్టర్నూన్ లంచ్కి కుకింగ్ కూడా మా హస్బెండే చేశారు అండ్ నైట్కి కూడా తనే చూసుకున్నారనమాట. ఇంకా నేను డోలో 650 ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. కంప్లీట్గా సివియర్గా ఉందండి హెడేక్. నాకైతే కళ్ళు తెరిచి చూడడానికి కూడా రావట్లేదు, అలాగా ఉంది నాకు హెడేక్. ఈరోజు అయితే పగిలిపోయిందనమాట నా తల, అంత అంత హెడేక్గా ఉండి. చూసారు కదా, నేను కరెంట్ కూడా పోయిందండి ఈరోజు. చూసారు కదా, టీవీ దగ్గర పవర్ కూడా లేదు. సో అది కూడా 3 o'clock ఆఫ్టర్నూన్. ఆ టైంలో కూడా నేను స్వెటర్ వేసుకొని ఉన్నాను. చాలా చలి. కాళ్ళు వాష్ చేసుకోవడం, చేతులు వాష్ చేసుకోవడం అనేది కూడా నాకు చాలా చలిగా అనిపించింది, అంటే చిల్స్ ఉన్నాయన్నమాట. సో మా హస్బెండ్కి ఇదంతా లేదు, కానీ నాకు ఎందుకో, అంటే మనిషికి కొంచెం తేడా ఉండొచ్చు ఈ విషయంలో, వ్యాక్సినేషన్ విషయంలో. బట్ నాకు మాత్రం ఇలాగ అయిందనమాట. కంప్లీట్గా డల్ అయిపోయానండి ఇమ్మీడియట్గా. వేసుకున్న రోజు బాగానే ఉన్నాను, నాకు నడవడానికి రావట్లేదు, ఏమి అసలు పడుకున్నా తోచట్లేదు, అలాంటి పరిస్థితి అనమాట నాకు. ఇంకా ఫుల్ హెడేక్ అండి. ఎంతసేపు తలకి టవల్ చుట్టుకొని పడుకున్నాను, జెండుబామ్ రాసుకున్నా తగ్గట్లేదు. ఇంకా మళ్ళీ దానిపై నుండి పెయిన్ కిల్లర్స్ వేసుకుందామంటే వేసుకోకూడదు అలాంటివి అని చెప్పారు, ఓన్లీ పారాసెటమాల్ వేసుకోవాలి అని చెప్పారు. అంటే వేరే ఏదేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కావచ్చు అనేసి ఇంకా వేరే ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ అలాంటివి వాడద్దు అని చెప్పారు మా హస్బెండ్. సో ఇంకా తను నాకు హెడ్ మసాజ్ చేస్తున్నారనమాట. నాకు అసలు ఫింగర్స్ దగ్గర నుండి నొప్పిలేస్తుందండి ఆ రోజు. బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఇంకా ఆ పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో మా హస్బెండ్తో నేను ఆయిల్ పెట్టించుకుంటున్నాను. చాలా ఫ్యూ టైమ్సే పెట్టించుకుంటాను. అలాగా నాకు ఏంటంటే నా వల్ల కాదు అని అన్నప్పుడే నాకు ఈ ఈ హెల్ప్ చేస్తారనమాట నాకు. సో బట్ ఆఫ్ కోర్స్ నాకు చాలా రిలీఫ్నిచ్చిందండి ఆ హెడ్ మసాజ్ మాత్రం. ఎందుకంటే వేరే వాళ్ళు చేసిన హెడ్ మసాజ్ చాలా మంచి ఎఫెక్ట్ని ఇస్తుంది. అంటే అప్పటికప్పుడు నాకు తగ్గిపోయింది, మళ్ళీ షురూ అయిందనమాట. ఒక 1 hour తర్వాత మళ్ళీ వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట. ఇది ఈవినింగ్ 4 o'clock టైంలో మోను పడుకున్నాడు. సో వాడి చూసుకోవడము ఇంట్లో, ఇంకా నావి అంటే చిన్నోడి అంటే మోను విషయంలో నేను చూసుకుంటేనే సరిపోతుంది వానికి, వేరే ఎవ్వరు కూడా సెట్ కారు. సో అందుకనేసి ఇంకా వాడి విషయం ఒకటి ఇంకా చూసుకున్నాను, తినిపించడం అది ఇది. ఫుల్ హెడేక్తో చూసారు కదా, ఆ ఐబ్రోస్ దగ్గర నుండి ఇలాగ మసాజ్ చేస్తే నాకు చక్కని రిలీఫ్ వచ్చిందండి. ఆ హెడేక్ అనేది అక్కడనే వస్తుంది నాకు ఎక్కువగా. ఐస్, ఐబ్రోస్, ఫోర్ హెడ్ ఆ ప్రాంతంలోనే వస్తుంది అనమాట నాకు హెడేక్. ఇక ఈవినింగ్ మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది, మళ్ళీ హెడేక్ వచ్చేస్తుంది. ఇంకా ఏమీ తినాలనిపించట్లేదు, కాఫీ తాగకూడదు అంటున్నారు. జస్ట్ పాలు తాగేసి ఇంకా మళ్ళీ డోలో 650 వేసుకున్నాను. అది వేసుకొని ఇంకా మళ్ళీ పడుకున్నాను అనమాట. నైట్ 9కి లేచాను. 7 o'clockకి, 6:30కి 7కి అలాగా ట్యాబ్లెట్ వేసుకున్నాను. అంటే 6 hours గ్యాప్ ఉండాలి కదా, అందుకనేసి మార్నింగ్ వేసుకున్నాక ఒక 10కి అలాగా వేసుకున్నట్టున్నాను, నాకు ఐడియా లేదు. బట్ ఎగ్జాక్ట్గా 6 hours గ్యాప్తో వేసుకున్నాను ట్యాబ్లెట్. ఇంకా అదే ఆ టైం వరకు వేసుకుంటే నాకు 9:30 అలాగైంది లేచేవరకు. అప్పుడు నేను ఇంకా మోనికి కాస్త తినిపించేసి, ఒక్కరోజు ఇంకా లేట్ అయిందండి పాపం మా బాబుకి తినిపించడము. 9:30 వరకు ఇక వాళ్ళ డాడీతోనే ఆడుకుంటూ ఉన్నాడు. సో అలా అయిపోయిందనమాట ఈ ఒక్కరోజు. నాకు ముందుగానే అనుకుంటూనే ఉన్నాను నాకు ఎలా ఉంటుందో అనేసి. డెఫినెట్గా ఏదో ఒక కొంచెమైనా ఉంటుందండి ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్ వ్యాక్సినేషన్ తీసుకున్నాక. బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు, జస్ట్ అది ఓన్లీ 1 dayనే ఉంటుంది, నెక్స్ట్ డే మళ్ళీ మామూలు అయిపోతారు.
అండ్ ఇక్కడ నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే పొటాటోస్ బాయిల్ చేసి నేను సమోసా చేస్తున్నాను అనమాట. హోటల్ స్టైల్ సమోసా చేస్తున్నాను. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చాలా చక్కగా వచ్చాయండి. వాళ్ళ టేస్ట్ మాత్రం వచ్చేసింది. ఫస్ట్ ఏం చేశానంటే పొటాటోస్ బాయిల్ చేయాలి అనుకునే ముందు మనం పీల్ ఆఫ్ చేయకూడదు. పీల్ ఉండగానే మనం 2 పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఫస్ట్ కట్ చేసుకునే ముందు మనం పొటాటోస్ని బాగా వాష్ చేయాలన్నమాట. ఎందుకంటే పైన మొత్తం ఎర్తన్ పార్టికల్స్ ఉంటాయి, సాయిల్ అలాంటివి. ఫస్ట్ మనం పొటాటోస్ వాష్ చేసుకున్నాకనే నీళ్ళు పోసేసి బాయిల్ చేయాలన్నమాట. జస్ట్ 1 విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఇక పీల్ ఆఫ్ చేసేసుకొని మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పొటాటోస్ మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మరీ ఎక్కువగా మ్యాష్ చేయకూడదు, జస్ట్ కోస్లీగా చేస్తే సరిపోతుంది. అండ్ చాట్ మసాలా, జీరా పౌడర్ అండ్ పచ్చి ధనియాల పొడి అండ్ గ్రీన్ పీస్, ఆనియన్స్ ఇలాగా సన్నగా స్లైస్ చేసి కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా సన్నగా అయినా బాగుంటుంది. అండ్ సన్నగా కట్ చేసిన మిర్చి, గ్రీన్ చిల్లీస్. అండ్ ఈ పోపు గింజల డబ్బాలో నాకు కావాల్సింది కారం అండ్ పసుపు అంతే, అండ్ సాల్ట్. నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్ అనమాట. ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్. నెక్స్ట్ కసూరి మేతి అంటే ఎండిపోయిన మెంతి ఆకులు. ఇవే అనమాట నేను వేసింది. దీనికి మించి కూడా వేసుకోవచ్చు, క్యారెట్ పీసెస్ అని, ఇంకా ధనియాలు అని, సోంపు అని, ఇలాంటివన్నీ ఫ్లేవర్స్ ఏదైతే మంచి ఫ్లేవర్స్ ఇస్తాయో అవన్నీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆలూ బ్యాటర్ అంటే ఆలూ కర్రీ తయారు చేస్తున్నాను అనమాట సమోసా ఫిల్లింగ్కి. దానికి నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అండ్ దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర స్కిప్ చేసినా పర్వాలేదు, బట్ ఎందుకో కర్రీ అనగానే ఆవాలు జీలకర్ర కనిపిస్తేనే అది కర్రీలాగా కనిపిస్తుంది. సో దాని తర్వాత ఆనియన్స్, మిర్చి యాడ్ చేసేసుకున్నాను. ఇవి రెండు బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ అండ్ మిర్చి సాఫ్ట్ అయిపోయాక, బాగా కుక్ అయినట్టుగా కనిపించాక, ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నేను జీరా పౌడర్ వేస్తున్నాను, పచ్చి ధనియాల పొడి వేస్తున్నాను అండ్ చాట్ మసాలా కూడా వేస్తున్నాను అండ్ పసుపు, కారం కూడా వేసాను అండ్ సాల్ట్ కూడా వేసేసాను. ఇవన్నీ మనకి కావలసిన మెజర్మెంట్స్లో వేసేసుకోవాలి, అంటే తెలిసిన వాళ్ళు, కుకింగ్ తెలిసిన వాళ్ళు. అండ్ దాని తర్వాత పీస్ వేసేసుకుంటున్నాను. తర్వాత మ్యాష్డ్ పొటాటో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అన్నీ మ్యాష్డ్ పొటాటోకి బాగా పట్టేశాక దాని తర్వాత ఎట్ లాస్ట్ ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. ఒక 1 స్పూన్ వేసాను. ఆమ్చూర్ పౌడర్ మంచి సోర్నెస్ ఇస్తుంది అనమాట. అంటే పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ, ఎప్పుడైనా ఆ పుల్లదనాన్ని ఇస్తుంది అనమాట. ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసమైనా పిండుకోవచ్చు లాస్ట్కి. అండ్ దాని తర్వాత కసూరి మేతి వేస్తున్నాను. అవసరమైతే పచ్చి మెంతి ఆకులు కూడా వేసుకోవచ్చు, ఫస్ట్లోనే వేయాలి. లేకపోతే ఒకవేళ మెంతి ఆకులు లేకపోతే కసూరి మేతి లాస్ట్లో వేసేసేయాలి, ఫస్ట్లో వేయొద్దు. ఎంతైనా కసూరి మేతి ఫ్లేవర్ వేరే ఉంటుంది అండ్ పచ్చి మెంతి ఆకుల ఫ్లేవర్ వేరే ఉంటుంది. సో ఐ ప్రిఫర్ కసూరి మేతి అనమాట ఇలాంటి చాట్స్ విషయంలో. అండ్ అది అంతా పక్కన పెట్టేసి చల్లరబెట్టేసాను అనమాట ఆ కర్రీని. ఇప్పుడు మనం డౌ ప్రిపేర్ చేసుకోవాలి. సమోసా పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఏం వేసానంటే మైదా వేసాను. మైదాలో సాల్ట్, వాము, జీలకర్ర అండ్ కొంచెం కరిగించిన బటర్ వేసాను. లేకపోతే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ వాటర్ వేసేసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనము పూరి ముద్దలాగా తయారు చేసి పెట్టేసుకోవాలి. ఈ
ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని పూరీలాగా చేసుకోవాలి. పూరీలాగా అంటే మరి పల్చగా చేయకూడదు, కొంచెం దలసరిగానే ఉండాలి. ఎందుకంటే పల్చగా తాల్చితే ఏమవుతుందంటే కర్రీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనం ఫ్రై చేసేసుకునేటప్పుడు. సో అందుకని కొద్దిగా దలసరిగానే ఉండాలి. సో ఇప్పుడు మనం సెమీ సర్కిల్ లాగా కట్ చేసుకున్నాను. నేను పూరీని హాఫ్ పీస్లో కట్ చేసుకున్నాను. చూసారు కదా, నేను ఫోల్డ్ చేసిన విధానం నేను చెప్పలేకపోవచ్చు, బట్ మీరు చూస్తున్నారు కదా. ఇలాగ మనం హాఫ్ అండ్ హాఫ్ మనం ఫోల్డ్ చేయాలి. కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుంటే మనకి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఆ సమోసా కోన్లో మనకు దానికి సరిపడా పొటాటో కర్రీ పెట్టేసుకొని స్టఫ్ చేసేసుకోవాలి. మరీ ఫుల్గా స్టఫ్ చేయకూడదు, కొద్దిగా ఓపెన్ అంటే ఖాళీగా కూడా ఉంచాలన్నమాట. ఎందుకంటే ఫుల్గా స్టఫ్ చేసినా కూడా అది బాగోదు. సో నేను చూస్తున్నారు కదా, ఇలా ఫిల్అప్ చేసేసి స్టిక్ చేసేస్తున్నాను. అవసరమైతే ఫోర్క్తో కూడా మీరు ఘాట్లు పెట్టేసుకోవచ్చు, కంప్లీట్గా క్లోజ్ కావాలనుకుంటే. ఈవెన్ దో అవుతుంది అనుకోండి, వాటర్ పెట్టేసి స్టిక్ చేసినా అవుతుంది. ఏంటంటే ఫోర్క్తో స్టిక్ చేస్తే ఏంటంటే కొద్దిగా డిజైన్ లాగా కనిపిస్తుంది అంతే. సో మిగతావన్నీ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ టైం కాగానే మనకు బయట ఫుడ్ గుర్తొస్తుంది ఈ మధ్య లాక్డౌన్ టైంలో అండ్ కరోనా టైంలో. బట్ అదంతా అవాయిడ్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ 99% అందరు అవాయిడ్ చేశారని అనుకుంటున్నాను. సో అప్పటి నుండి అందరు ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు, కొద్దిగా ట్రయల్స్ అనేది చేస్తున్నారు అని అనిపిస్తోంది. సో అఫ్కోర్స్ నేను కూడా అంతే అనుకున్నాను. బట్ నేను మాత్రం ఒట్టేప్పుడు కూడా నేను బయట ఫుడ్ మాత్రం అసలు ఎక్కువగా అలవాటు లేదు నాకు. సో ఇట్లాంటి బయట ఫుడ్ తినలేని టైంలో ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం, నేర్చుకొని ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా హెల్దీ అండ్ గుడ్ అనమాట అంతే ఇంకా. సో చూసారు కదా, బ్యూటిఫుల్గా సమోసాస్ అండ్ టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అఫ్కోర్స్ మనం బయట తిన్న వాటితో పోల్చుకోలేము, బట్ సేమ్ అదే టేస్ట్ వచ్చేసాయి. ఏంటంటే వాళ్ళు డాల్డాస్ ఆయిల్స్ అనేది ఎక్కువగా వాడతారు కదా పిండిలో, అందుకనేసి అవి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఎంతైనా ఆయిల్ ఫుడ్స్ అనేది టేస్టీగానే ఉంటాయి, తర్వాత తెలుస్తుంది వాటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది. సో ఇలా మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్కి హెల్త్ అండ్ మంచి హైజీన్ మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాము, అండ్ ఒక ఫ్రెష్నెస్ అనేది ఉంటుందన్నమాట ఫుడ్లో. అందుకనేసి చెప్తున్నాను, తప్పనిసరిగా ట్రై చేయండి. అండ్ మీ ఇంట్లో టీనేజర్స్కి పిల్లలకి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ బయట ఫుడ్ మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయడం కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.